హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ కచేరీ. ఈరోజు మనం కిచెన్లో చేసుకోబోయే రెసిపీ అటుకులు ఉప్మా. చాలా మందికి తెలిసిన రెసిపీనే కావచ్చు, నేనేం కొత్తగా పరిచయం చేయాల్సిన రెసిపీ కాదు. మీ అందరూ ఇంట్లో ఎప్పుడు చేసుకునేదే. సో నేను చేసే విధానం మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి ట్రై చేసి చూడొచ్చు కదా. చిన్నప్పుడు అమ్మ చేసినప్పుడు ఉప్మా వాల్యూ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక ఉప్మాల్లో రకరకాలు చేసుకుని ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం నేను నార్మల్ పోహా తీసుకోకుండా రెడ్ రైస్ పోహా తీసుకున్నాను. మీకు కేసరి బియ్యం గురించి తెలిసే ఉంటాయి కదా, రెడ్ రైస్ దాంతో చేసిన అటుకులు అనమాట. మీరు కావాలంటే నార్మల్ పోహా కూడా తీసుకోవచ్చు. సో ఇవి ఒక కప్ దాకా తీసుకున్నాను. దీనిలోకి నీళ్లు వేసుకుని వాష్ చేసుకుని ఆ తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మళ్ళీ వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఈలోపు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని వేడి చేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్స్ దాకా పీనట్స్ వేసుకోవాలి. పీనట్స్ అంటే అలర్జీ ఉన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ నాకైతే ఇష్టం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను. సో వేయించుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు పక్కకి తీసేసుకుందాము వేరే ప్లేట్లోకి. ఇప్పుడు మిగతా తాలింపు వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ నేను ఆయిల్ యాడ్ చేయట్లేదు. చాలా మంది అపోహ ఏంటి అంటే అటుకులు ఉప్మాకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అని, బట్ అవసరం లేదు. మనం రెసిపీని వీలైనంత హెల్తీగా చేసుకోవాలి కాబట్టి ఆయిల్ క్వాంటిటీ తగ్గిస్తున్నాను. ఇదే ఆయిల్లోకి తాలింపు గింజలు వేసుకుని దోరగా వేయించుకుని ఇందులోకి 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, చిన్న ముక్కలుగా కాదు సన్నగా అనమాట, పొడుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదే టేస్ట్ అనమాట. ఇందులోకి కరివేపాకు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పంచదార వేసుకోవాలి. ఇది మంచి టేస్ట్ వస్తుంది అనమాట. తినేటప్పుడు ఉల్లిపాయ అనేది తీయగా తగులుతుంటే చాలా బాగుంటుంది. చక్కగా వేగుతూ ఉంటాయి కదా తాలింపు అంతా. ఈలోపు మనం ఈరోజు స్పెషల్ బర్త్డేస్ ఎవరివో ఒకసారి చూద్దామా. ఈరోజు యాక్టర్ శ్రీరామ్ గారు, అలాగే మన కమీడియన్, ఇంకా హీరో, అలాగే ఒక విలన్, ఇన్ని పాత్రలకి న్యాయం చేస్తున్న మన సునీల్ గారు పుట్టినరోజు. సో వీళ్ళిద్దరి మూవీస్లో మనం ఏది చెప్పుకోవాలి అంటే శ్రీరామ్ గారి మూవీస్లో అయితే ఒకరికి ఒకరు అనే మూవీ నాకు చాలా ఇష్టం. అలాగే సునీల్ గారి మూవీస్ అయితే కొత్తగా చెప్పనవసరం లేదు. ఆయన ఇప్పుడైతే విలన్గా తెలుసు, కానీ ఇప్పటి పిల్లలకి, మన జనరేషన్ వాళ్ళకైతే కమీడియన్ సునీల్ గానే తెలుసు. సొంతం మూవీ కానివ్వండి, నువ్వే 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 కావాలి, ఇలా ప్రతి మూవీలోనూ ఆయన మార్క్ అనేది ఉండిపోతుంది. కొన్ని మూవీస్ అయితే సునీల్ గారి కామెడీ కోసమే చూసిన మూవీస్ ఉన్నాయి. మీకు ఆయన మూవీస్లో ఏ మూవీస్ అంటే ఇష్టం, అలాగే శ్రీరామ్ గారి మూవీస్లో సాంగ్స్లోనూ మీకు ఏ మూవీ ఏ సాంగ్ అంటే ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. అయితే మన రెసిపీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. సో తాలింపు అంతా వేపుకుని చక్కగా పసుపు వేసుకుని పిండి పెట్టుకున్న అటుకులు కూడా వేసుకున్నాము. చక్కగా వేసేసుకుని ఉప్పు లైట్గా చూసి వేసుకోవాలి. పోహ కాబట్టి దీనికి ఎక్కువ ఉప్పు పట్టదు. సో చూసుకుని చాలా తక్కువ అమౌంటే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు వేపుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ బాగా సోక్ అయ్యాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు, మళ్ళీ మాడిపోతుంది. సో దీనిలోకి కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. పోహా ఉప్మాకి పసుపు, కొత్తిమీర మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. దీనిలోకి పల్లీలు కూడా మంచి క్రంచీగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి ముందే వేపుకుని పక్కన పెట్టుకున్నాము. ఉల్లిపాయలతో పాటు వేపు ఉంటే మెత్తగా అయిపోయేవి. సో అందుకనే ముందే పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు చల్లారిపోయినవి వేసుకుంటే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. సో పోహా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్కి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది, కడుపు కూడా నిండుతుంది. మీకు నచ్చిందా ఈ రెసిపీ? మీకు ఎలా అనిపించిందో ఒకసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.